చంద్రబాబు దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, రోసయ్య దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి అందరికీ ఉండేటటువంటి ఫీలింగ్ గ్రామ స్వరాజ్యం అంటే గ్రామంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళే ప్రభుత్వాన్ని నడపాలి. ఉద్యోగులు వాళ్ళు చెప్పినట్టు వినాలి. లైక్ ముఖ్యమంత్రి, మంత్రివర్గం, క్యాబినెట్ ఎట్లయితే నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని అమలు చేసేటటువంటి సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎట్టుంటారో అట్లాగే గ్రామ ప్రాంతాలు. అదే అసలైనటువంటి నిజమైనటువంటి స్వతంత్రం. కానీ మనకి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాకముందు అట్లాగే నడిచినాయి. కానీ బాబు గారి అధికారంలోకి వచ్చాక నోడల్ అధికారుల వ్యవస్థ తీసుకొచ్చి వీళ్ళ నెత్తిన ఇంకొకళ్ళని పెట్టడం, ఫైనల్గా వీళ్ళు ఏ తీర్మానాలు చేసినా వాళ్ళు ప్రభుత్వాన్ని భావించి ప్రభుత్వం ఓకే చేస్తేనే జరిగేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ అంటే దాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి శాంతం వాలంటీరు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని శాంతం పక్కన పెట్టేశాడు. ఇప్పుడు అది మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఆశయం. తాజాగా ఏదైతే మూడు పక్షాలతో సమావేశం సందర్భంగా కూడా ఇదే వ్యాఖ్యలు చేసుకొచ్చారు. రాష్ట్రం గ్రామ సభ బలపడితేనే పంచాయతీ బలం, పంచాయతీ బలపడితేనే ప్రజాస్వామ్యం పదినం, ఆఫీసుల్లో కాదు ప్రజల సమక్షంలో నిర్ణయాలు జరగాలి, పంచాయతీరాజ్ వ్యవస్థ నాయకులు తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల, డిజిటలైజేషన్తో పల్లెల ముఖ చిత్రాలు మారుతున్నాయి, వచ్చే ఎన్నికల కోసం కాదు వచ్చే తరాల కోసం నిర్ణయాలు తీసుకుందాం, రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ సమిష్టి బాధ్యత అన్నటువంటిది వ్యాఖ్యానించారు.